అమావాస్య రోజు గుమ్మడికాయని మన గుమ్మం ముందు కట్టడం వల్ల నెగెటివ్ ఎనర్జీ అంటే దిష్టి అనేది మన ఇంటికి సోకదు. మన ఇంట్లో వాళ్ళకి సోకదనమాట. చాలామంది అయితే అమావాస్య రోజు గుమ్మడికాయని గుమ్మం ముందు కడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కట్టాలి అని మాత్రం చాలామందికి తెలీదు. అంటే గుమ్మడికాయని అమావాస్య రోజు పొద్దున కట్టడం వల్ల పూర్తి ఫలితం, మధ్యాహ్నం కట్టడం వల్ల మధ్య ఫలితం, సాయంత్రం కట్టడం వల్ల శూన్య ఫలితం ఉంటుంది. కాబట్టి గుమ్మడికాయని ఎప్పుడు కూడా పొద్దున పూట మాత్రమే మన గుమ్మానికి కట్టుకోవాలి. ఇంకా గుమ్మడికాయని ఎలా పెట్టాలి అంటే మనం గుమ్మడికాయ కట్టుకునే దారాలైతే మెటుకులతో తయారు చేసిందైతే చాలా శ్రేష్టం. లేకపోయినా నల్ల దారంతో అయినా తయారు చేసుకోవచ్చు. ఇంకా గుమ్మడికాయకి మనం బొట్లు పెట్టేసిన తర్వాత అయినా అందులో పెట్టుకోవచ్చు. కానీ బొట్లన్నీ చెదిరిపోతాయి. కాబట్టి అందులో పెట్టిన తర్వాత మనం బొట్లు పెట్టుకోవడం వల్ల బొట్లు చెదిరిపోకుండా చూడడానికి బాగుంటుంది. పసుపు, గంధం వేసి కొద్దిగా నీళ్లు కలిపి మనం త్రిపుండ్ర బొట్లు మాత్రమే పెట్టాలి. గుమ్మడికాయని మనం శివయ్య స్వరూపంగా భావిస్తాము. అంటే లింగాకారంలో ఉంటుంది కాబట్టి మనం 3 అడ్డబొట్లు పెట్టాలి. దానిని త్రిపుండ్ర తిలకం అంటారనమాట. శివయ్యకి చాలా ఇష్టము. అలా పెట్టి మధ్యలో కుంకుమ బొట్లు పెట్టాలి. చివరగా మనం ధూపం వేసుకోవాలి. ఆవు పేడతో తయారు చేసుకున్న దాన్ని కాల్చుకొని సాంబ్రాణి, గుగ్గిలం ఇంకా పచ్చకర్పూరం వేసుకొని గుమ్మడికాయకు చూపించడం వల్ల అమావాస్య పూర్తి ఫలితం మనకైతే దక్కుతుంది. ఇలా అయితే గుమ్మం ముందు గుమ్మడికాయని కట్టుకోవాలి. అంతేకాకుండా అమావాస్య రోజు మన ఇంటికి గుమ్మడికాయని దిష్టి తీసి కూడా మనం కొట్టించుకోవాలన్నమాట. మన ఇంట్లో అందరూ ఉన్నట్లయితే అందరూ బయట నిలబడి దిష్టి తీయించుకొని బయట కొట్టించుకోవడం చాలా మంచిది. ఖచ్చితంగా పిల్లలకి, పెద్దవాళ్ళు అందరూ కూడా అమావాస్య రోజు దిష్టి తీయించుకోవాలి. గుమ్మడికాయ వీలు పడకపోతే కనీసం కొబ్బరికాయ అయినా సరే ఇంటికి దిష్టి తీసి కొట్టాలి. ఇక గుమ్మడికాయతో పాటు మనం పట్టిక ఉంటుంది, మీకు తెలుసు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో. ఈ పట్టికను కూడా తీసుకొని దీనికి కూడా పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ గుమ్మడికాయ మీద పెట్టాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ, దిష్టి అనేది లోపలికి రానివ్వకుండా బయట ఆపేసే శక్తి ఈ పట్టికకు కూడా ఉందన్నమాట. అందుకే దిష్టికి పట్టికను కూడా బయట వేలాడదీస్తూ ఉంటారు. అలా తీయలేని వాళ్ళు ఇలా గుమ్మడికాయ పైన కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి అమావాస్యకి దీన్ని క్లీన్ చేసుకొని ఇలా పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ గుమ్మడికాయ పైన కూడా పెట్టుకోవచ్చు. లేదంటే గుమ్మానికి ఏదైనా నల్లదారంతో కట్టి వేలాడదీసుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా అమావాస్య రోజు చేయండి, మీకు మంచి జరుగుతుంది.